నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించి వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా అందరికీ జేబీములండి. ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ నర్సాపురం నియోజకవర్గం మాల సోదరులందరూ ఐక్య ఆధ్వర్యంలో ఈరోజు మన నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా కేవలం మాలలపైన కక్ష పెట్టి ఈ రోజుని ఈ వర్గీకరణ విషయం చాలా స్పీడ్ గా చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు ఇచ్చిన సూపర్ 6 హామీలు చేయడం మానేసి ఏ విధంగా అన్నదమ్ములుగా కలిసినటువంటి మాదిగ సోదరులు విడగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఆయన ఇచ్చినప్పుడు ఎన్నికలు ఇచ్చిన ఒక్క సూపర్ 6 హామీ ఒకటి కూడా నెరవేర్చట్లేదు. మీరు ముందుగా ప్రజలకైతే ఏవైతే ఎన్నికలు వాగ్దానం చేశారో ఆ యొక్క వాగ్దానం నెరవేర్చండి. అంతేగాని కులాల మధ్య చిచ్చు పెట్టి మీరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా రాబోయే రోజులు మీకు తగిన గుణపాఠం చెప్తాం. ఇప్పటికే మీ యొక్క వంకర బుద్ధి ఏంటో మీ యొక్క పరిపాలనలో 10 నెలల్లోనే ప్రజలందరూ గ్రహించారు. అదే విధంగా మరొక నాయకుడు ఉన్నారు, మేము అధికారంలో రాగానే అందరికీ న్యాయం చేస్తా, సామాజిక చేస్తా, తాట తీస్తారని చెప్పి ఆయన సనాతన ధర్మాన్ని రాష్ట్రం అంతా రోజుగా వేస వేసి పకట వేసగాడిలాగా తిరుగుతున్నాడు. ఇటువంటి వేషాలు మానేసి మీరందరూ కూడా ఏవైతే అన్నదమ్ముల్లా కలిసినటువంటి ఇక మాలమాది సోదరులందరూ కూడా మీరు విడగొట్టకుండా ఏదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మీరందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు సమానంగా చూడాలి. ఎందుకంటే ఒక మాది సోదరులు లేదు ఓట్లు, అలాగే మాల సోదరులు అన్ని వర్గాలు చేశారు కాబట్టి అన్ని వర్గాలు మీరు సమానంగా చూడాలి. మీ రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి చేష్టలు చేస్తే ఇక రాబోయే కాలంలో మీకు తీవ్ర పని ఎదుర్కొంటారని మా యొక్క మాల సంఘాల తరఫున మీకు డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచిన ఎస్సీ వర్గీకరణ ఆపి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు వెంటనే అమలు చేసి ప్రజలకు మంచి పేరు తెచ్చిన విధంగా మీరు నడుచుకోవాలని మేము మనస్ఫూర్తిగా మా యొక్క నర్సాపురం నియోజక మాల తరఫున డిమాండ్ చేస్తాను. ఈ రోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అన్నదమ్ములుగా కలుసున్న మాల బాధికలను విడదలేని ఒక దురుద్దేశంతో ఓటు బ్యాంక్ రాజకీయంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ కుట్ర పూని, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏంటంటే వాళ్ళు పక్కన పెట్టి మాకు గొడవలు పెట్టి, ఎందుకనంటే మన స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ ఎస్సీ సబ్ కాస్టుల్లో చైతన్యవంతమైన ఈ కులం ఏంటంటే మాల కులం. ఎందుకంటే అంబేద్కర్ ద్వారా అంబేద్కర్ని అనుసరిస్తూ ముందుకు నడిచింది. వీళ్ళు ఏదో రకంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఓటు బ్యాంక్ రాజకీయంగా చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం మిత్రపక్షాలను కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే జనాభా లెక్కలు 2000 ఇప్పుడు 25 సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు కాకుండా ఎప్పుడో 2011లో ఉన్న లెక్కల ప్రకారం మేము చేస్తున్నామంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చాలా తప్పు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మీ అందరి ఈ ప్రశ్ముఖంగా మా ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, జనసేనలో ఉన్న వాళ్ళు కానీ, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కానీ, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కానీ, వైఎస్ఆర్ లో కానీ, సిపిఎం లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఎంపీ కూడా ఎక్స్ఎంపీలు కూడా బయటికి రావాలి, అదేవిధంగా కౌన్సిలర్లు కూడా బయటికి రావాలని మేము మనవి చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఏదో అనుకుంటున్నారేమో, ఎందుకంటే మేము కూడా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామాన్ని తిరిగి మేము అందరినీ కూడా చైతన్యవంతం చేసి మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.